హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫార్మ్ బాయ్స్ ఛానల్. ఇక్కడ చూస్తున్నట్లయితే మా అమ్మగారు మా ఇంటి దగ్గర అయితే ఇలా స్తంభాలు అయితే నాటించి ఈ వైరు ఈ వైర్ చాలా గట్టిగా ఉంటుంది. ఈ వైరు అల్లిచ్చారనమాట నెట్లుగా. సో ఈ స్తంభాల దగ్గర అయితే ఇలా విత్తనాలు నాటారు. చుట్టూరు ఉన్న మట్టి కొంచెం పైకి ఎగ్గొట్టి దెబ్బలాగా చేసి దెబ్బ మీద అయితే ఇలా మొక్కలు అయితే పెట్టారు, విత్తనాలు పెట్టారు. మార్కెట్ నుంచి విత్తనాలు కొనుక్కొచ్చి. సో ఈ విత్తనాలు వచ్చేసేపాటికి సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, చుక్కుడుకాయ విత్తనాలు పెట్టారంట. 4-5 వెరైటీలు. సో ఇవి అయితే చిక్కుడుకాయలు. ఇలా స్తంభానికి ఎక్కి ఇలా పైన ఈ వైర్కి అయితే పాగుతాయి. ఇలా అన్నీ మన ఇంటికాడ పండించుకునేప్పుడు ఏమైందంటే మనం బయట నుంచి కూరగాయలు కొనుక్కోవసరం లేదు. పైగా ఇంటికాడ ఆర్గానిక్గా పెంచుకోవచ్చు, ఏ మందు లేకుండా. చూసారా, ఇక్కడ ఈ తీగ అయితే అలా పాగుతుంది. ఇలా ఇంటికాడ కూరగాయలు పెంచుకుంటున్నాం అన్నమాట. విత్తనాలు అయితే పెట్టాం, వర్షాకాలం కాబట్టి. సో ఇవన్నీ నెట్ మీదకి పాకి నెట్ మేంచి వస్తాయి, కాయలు కాస్తాయి అన్నమాట. కోతులు ఏం పాడు చేయకుండా ఉంటే బాగానే వస్తాయి. ఓకే, థ్యాంక్స్, బాయ్.